రాధాకృష్ణులు ఇరువురిని ఆ యొక్క భక్తి, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆస్వాదన రాధారాణి కృష్ణుడు పట్ల ఉంది. అక్కడి నుంచి ప్రతి జీవుడికి కూడా కృష్ణ ప్రేమ అనేది లభిస్తుంది. కాబట్టి అవిన అన్నిటికీ కూడా మూలం, భక్తి ప్రేమకి మూలం శ్రీమతి రాధారాణి. ఆవిడకి అటువంటి ప్రేమ కృష్ణుడు అంటే ఒక్క క్షణం కూడా కృష్ణ విరహాన్ని భరించలేదు శ్రీమతి రాధారాణి. ఒకసారి తుమ్మెదని మధు అంటారనమాట. అయితే ఒక తుమ్మెద వస్తుంది, ఇక్కడ దగ్గరలో గోపికలందరూ ఉన్నారనమాట, తిరుగుతూ ఉంది. అయితే ఆ తుమ్మెద కొద్దిగా దూరంగా వెళ్ళిపోయింది. ఒక గోపిక అంది మధు వెళ్ళిపోయింది అనగానే రాధారాణి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఏంటి కృష్ణుడు వెళ్ళిపోయాడా మన దగ్గర నుంచి అనే భావన. మధు అనేది కృష్ణుడి పేరు కూడా, ఈ తుమ్మెద పేరు కూడా. అయితే ఆ పేరు, ఆ భావన వినేసరికి రాధారాణి తట్టుకోలేదనమాట. అంత ప్రేమ కృష్ణుడు. మీకు గోవర్ధనలో కృష్ణుడు ఇలా గోవర్ధనుని ధరించినప్పుడు రాధారాణి గోవర్ధనుడికి ప్రార్థన చేస్తుంది అనమాట. మీరు నేను బృందావనం వెళ్ళినప్పుడు గోవర్ధనాన్ని తప్పకుండా వెళ్ళాలి. 21 మైళ్ళు ఉంటుంది ఆ పర్వతం అనమాట. 21 మైళ్ళు. అయితే ఆ పర్వతాన్ని కృష్ణుడు ఎడమ చేతి చిటికని వేలిపైన ధరించాలి. అప్పుడు రాధారానికి ఆ గోవర్ధనానికి చెప్తుంది, అయ్యా గోవర్ధన, నువ్వు ఆల్రెడీ ఇంత పెద్దగా ఉన్నావు, దాంట్లో మీకు ఇంతకు ముందే నువ్వు ఎంత పెద్ద అంత పెద్ద నైవేద్యాన్ని మీకు సమర్పణ చేశాను గోవర్ధన పూజలు. కాబట్టి నీ సైజ్ డబుల్ అయిపోయింది, ఎక్సెల్ అయిపోయింది అనమాట గోవర్ధనుడి సైజ్. దానిపై నుంచి పైన ఇంద్రుడు వర్షం చేస్తున్నారు, ట్రిపుల్ ఎక్సెల్ అయిపోయావు నువ్వు. మా చిన్ని కన్నయ్య యొక్క చేతికి నువ్వు ఇంత పెద్దవాడివి, ఆయనకి మాత్రం నువ్వు బాధ కలిగించకు అని గోవర్ధనుడికి ప్రార్థన చేస్తుంది అనమాట. ఎలాగైనా సరే కృష్ణుడు ఎలాగైనా సరే నువ్వు కాపాడు, ఆయన పైన నువ్వు చాలా ప్రెషర్ పెట్టకు, ఆయన చిన్ని చెయ్యికి ఏం అవ్వనివ్వకూడదు అని ప్రార్థన చేస్తుంది రాధారాణి. మొత్తం గోవర్ధనీలు అయిపోయాక కృష్ణుడు అడుగుతారు, ఒరే నువ్వు ఇంత చిన్న పిల్లవాడివి రా, ఎలా ఎత్తావు నువ్వు అని అంటే, నాకు అమ్మ చిన్నప్పటి నుంచి వెన్న పెట్టి పెంచింది, అందుకోసం నా కండలకి శక్తి వచ్చింది. తర్వాత నా స్నేహితులందరూ కూడా లాఠీలు పట్టుకున్నారు కదా, అందుకోసం నేను గోవర్ధన ఎత్తాను. తర్వాత చివరి అంటారు, రాధారాణి కృప చేత నేను గోవర్ధన ఎత్తగలిగా అని అంటారు అనమాట కృష్ణుడు. కృష్ణుడు ఎటువంటి భగవంతుడు అంటే అండి, నాన్ క్రెడిట్ స్టీలింగ్ పర్సన్.